షేర్ This చేయడం. conference will now be recorded. సో, వినయ్ జాయిన్ అవుతున్నారా? జాయిన్ అవుతుంది సార్. స్క్రీన్ కనబడుతుందా అండి? కనిపిస్తుంది సార్. సో, మార్నింగ్ మనం ఏం స్టెప్స్ చేసాం, నేను సర్వర్ కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ చేయలేదు, ప్రిపేర్ చేయలేదు నేను. బట్ ఇట్స్ ఓకే. ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్. సో, సర్వర్ రెడీగా ఉంది. దెన్ మనము ఈ స్టెప్ చేద్దాం. డౌన్లోడ్ చేసేది. సో, గో టు అవర్ ఆప్ట్ ఫోల్డర్. మార్నింగ్ చేసిన సెషనే. నెక్స్ట్ వాట్ యూజర్ సోనార్ క్రియేట్ చేయాలి. రైట్. ls ఇది కొంచెం టైం తీసుకుంటది. స్టార్ట్ ఇప్పుడే చేశాం కాబట్టి. చూద్దాం, స్టేటస్ చూద్దాం ఒకసారి. ఈజ్ నాట్ రన్నింగ్ కదా. ఎందుకంటే మనము రూట్ యూజర్‌ని స్విచ్ అవ్వలేదు కదా, అందుకని. రూట్ యూజర్‌ని స్విచ్ అయినాం కాబట్టి అది మనకి రన్ అవ్వదు. మనం స్విచ్ అవ్వాలి, ఆ తర్వాతే నేను స్టార్ట్ చేయాలి. ఈ మిస్టేక్ చేయడం వల్ల, ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల మీకు ఒక ఇష్యూ ఉంటుందండి. అది చూపిస్తాను. ls-l ఓకే. ఇదొకటి cd డాట్ డాట్ cd డాట్ డాట్ మీరు ls-l చూడండి, అన్ని సోనారే ఉన్నాయి. ఒకసారి లాగ్స్‌లోకి వెళ్దాం. ls-l చూడండి. ఈ లాగ్స్ అనేవి ఇప్పుడు మనము రూట్ యూజర్ రన్ చేయడం వల్ల ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే మీరు రూట్ యూజర్ రన్ చేయడం వల్ల ఇది స్టార్ట్ అవ్వదు అని మెసేజ్ అనేది es.logలో యాడ్ అయిపోయింది. మీరు ఒకవేళ చూస్తే క్యాట్ అని చేసినా కూడా మీకు అదే వస్తుంది. యాజ్ రూట్ వల్ల చేయడం వల్ల వస్తుంది. కాకపోతే ఇక్కడ సోనార్ ఉంది ఈ ఫైల్‌కి మాత్రం. బట్ ఈ 3 ఫైల్స్‌కి యూజర్ మారిపోయారు. రూట్ అయిపోయింది.
దీన్ని మళ్ళీ మనం ఒకసారి ఈ మూడిటికి ఒకసారి రన్ చేయొచ్చు, లేదా అన్నిటి కలిపి ఒకసారి రన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఇది ఒక చిన్న మిస్టేక్ మనం ఇవి చేసాం. అందువల్ల సింపుల్‌గా అన్నిటికి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేయడం వల్ల కూడా ఇష్యూ లేదు. రైట్ ఇక్కడే డైరెక్ట్ రన్ చేయండి. పాత్ ఇచ్చాను కదా! పాత్ ఇచ్చాను కాబట్టి ఏం పర్వాలేదు. ఒకసారి మళ్ళీ -l చూడండి. మీకు సోనార్ అయిపోయింది. ఇంతకుముందు రూట్ ఉండేది. ఇప్పుడు సోనార్ అయిపోయింది. అర్థమైంది కదా ఎలా ఫిక్స్ చేసాము? ఎస్ సార్. రైట్. సీడు బిన్‌లోకి వెళ్ళండి మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఇష్యూ లేదండి. ఇప్పుడు సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ అదే చేశాను కదా నేను. వెరీ సారీ. ఏం పర్వాలేదు. రైట్. ముందు స్విచ్ అవుదాం. స్విచ్ -సోనార్. రైట్. ఇప్పుడు యాప్‌లోకి వెళ్దాం. దీంట్లో సోనార్‌లోకి వెళ్దాం. దీంట్లో బిన్ ఫోల్డర్‌కి వెళ్దాం. దాంట్లో లైనక్స్‌కి వెళ్దాం. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇష్యూ లేదు ఇప్పుడు. ఒకసారి చూద్దాం. స్టేటస్ ఏంటి? ఇట్స్ రన్నింగ్. నో ప్రాబ్లమ్. రన్నింగ్‌లో ఉంది. ప్రాపర్‌గా ఉంది. నెక్స్ట్ మనం అడ్మిన్‌తో లాగిన్ అవుదాం. It's taking some time. డ్యూటీ వీడియో తీసుకోవాలి. స్టెప్స్‌లో ఉన్నాయి. సో సోనార్ కీప్ ఇట్ అప్. ఓకే. ఒకసారి లాగిన్ అయిపోదాం. అడ్మిన్. రైట్. సో మనం మార్నింగ్ ఇంతవరకు చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా మనకి రిపోర్ట్ కావాలి. ఇప్పుడు ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు మనం బిల్డే చేయలేదు. సో యాస్ పర్ దిస్ డయాగ్రామ్. ఏ డయాగ్రామ్ అది? డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంది మనకి? ఒకసారి సోనార్‌కి వెళ్దాం. మీరు డాక్స్‌లోకి వెళ్ళి ఒకసారి డాక్స్‌లోకి వెళ్తే మనకి అనలైజింగ్ సోర్స్ కోడ్‌లోకి వెళ్తే ఇక్కడ మీరు సోనార్ క్యూబ్ సర్వర్ అనాలిసిస్ ఓవర్‌వ్యూ ఉంటుంది. ఇందులోకి వెళ్తే మీకు ఈ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. ఇక్కడ మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు సోనార్ స్కానర్ కావాలి. అంటే ఎక్కడైతే కోడ్ ఉంటుందో మనము సీఐసీడీ పైప్‌లైన్ వాడట్లేదు కాబట్టి మనం ఇది ఇప్పుడు మాన్యువల్‌గా చేస్తాం. ఈ ఇమేజ్ నేను చెప్పేదానికి దీనికి సింక్ ఉండదు. బట్ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే సోనార్‌కి మన జెంకిన్స్ లేకుండా చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా మన కోడ్‌ని నేను బిల్డ్ చేస్తాను వేరే సర్వర్‌లో. సో జనరల్‌గా సోనార్‌కి ఒక మెషిన్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ మెషిన్స్ ఉంటాయండి. మనకి ఆర్కిటెక్చర్‌లో మల్టిపుల్ మెషిన్స్ ఉంటాయి. EC2 ఇన్స్టెన్సెస్ చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక పర్పస్. ఇది సోనార్ క్యూబ్ ఒక మెషిన్, ఒక EC2 ఇన్స్టెన్స్, డేటాబేస్ ఒక EC2 ఇన్స్టెన్స్, ఫ్రంట్ ఎండ్‌కి ఒక EC2 ఇన్స్టెన్స్ ఇలా చాలా ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇంకొక మెషిన్ క్రియేట్ చేద్దాం. సో లాంచ్ ఇన్స్టెన్స్. దీంట్లో మనము కోడ్‌ని బిల్డ్ చేయబోతున్నాం.
కాబట్టి మావెన్ సర్వర్ తీసుకుందాం. మనం ఆ రోజు చేసాం కదా! మావెన్ సర్వర్ ఎలా బిల్డ్ చేస్తాం గుర్తుంది కదా! మావెన్ డిస్కస్ చేసేటప్పుడు. సో, అలాంటిది ఒకటి క్రియేట్ చేయబోతున్నాం. సో, మావెన్ తీసుకుందాం. రైట్? టీ2 మైక్రో సరిపోతుంది మావెన్‌కి. రైట్. లాంచ్ ఇన్స్టెన్స్. క్రియేట్ Amazon Linux EC2 instance T2 micro. నెక్స్ట్ మీరు ఇన్స్టాల్ జావా. జావా లేటెస్ట్ వర్షన్ అయినా పర్వాలేదు. తర్వాత ఇన్స్టాల్ మావెన్. ఓకే. తర్వాత గిట్ క్లోన్. మన ప్రాజెక్ట్ కావాలి కదా! మన ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయబోతున్నాం కాబట్టి మన ప్రాజెక్ట్ కావాలి. సో, మన ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుంది? సో, జావా వెబ్ యాప్స్ ఈ లింక్ మీరు క్లోన్ చేసుకోండి. మీరు కూడా క్లోన్ చేసుకోండి. మీ దగ్గరికి మీ లోకల్ ఫోల్డర్‌లో కాపీ చేసుకోండి. దీన్ని తర్వాత ఫ్యూచర్‌లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో, గిట్ క్లోన్ చేయండి దీన్ని. గిట్ క్లోన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామో చూద్దాం. ముందు మిషన్ కనెక్ట్ అవుదాం. ఇక్కడ పింగ్ google.com దీంతో మనకు పని లేదు. దీంతో మనకు పని లేదు. సేమ్ లైక్ జెంకిన్స్ లాగానే. జెంకిన్స్ ఎలా అయితే మనం క్రియేట్ చేసి వదిలేస్తామో అలా అనమాట. ఎక్కడైనా సరే మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. సో, రిఫ్రెష్. మావెన్ సర్వర్ రన్నింగ్‌లో ఉంది. సెలెక్ట్ మావెన్ సర్వర్. కనెక్ట్ టు ఇట్. అయితే కనెక్ట్ అయ్యే ముందు ఇక్కడ మనకి ఏం కావాలి? మావెన్ సర్వర్స్‌కి ఏం అవసరం లేదు ప్రెజెంట్ అయితే. కనెక్ట్ తీసుకోండి. అంటే సెక్యూరిటీ గురించి చెప్పాను. సెక్యూరిటీ ఏమీ అవసరం లేదు. కనెక్ట్ అయిన తర్వాత మీరు పక్కన ప్లస్ సింబల్ క్లిక్ ఒకవేళ విండోస్‌లో అయితే ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సీడీ డాక్యుమెంట్స్‌లోకి వెళ్దాం. ఇది మన టీ2 మైక్రో మావెన్ సర్వర్. sudo -i రైట్. సో, ఇక్కడ మనం జావా ఇన్‌స్టాల్ చేయాలి. సోనార్ క్యూబ్‌లో 17 వర్షన్ కంపల్సరీ కావాలి. అంతకంటే ఎక్కువ చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. 17 ఇవ్వాలి. ఇక్కడ మాత్రం యాప్ ఇన్‌స్టాల్ మీరు లేటెస్ట్ ఇచ్చినా పర్లేదు. సింపుల్‌గా జావా ఇన్‌స్టాల్ జావా -y ఇచ్చేసినా పర్వాలేదు. మీకు లేటెస్ట్ జావా వర్షన్ ఏది ఉంటే అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. 24 అనుకుంటున్నాను. అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. జావా 23 అవుతుంది ప్రెజెంట్. ఇందులో పర్వాలేదు. అయితే మీకు ఇందులో గిట్ ఉండదండి. మీరు ముందు మావెన్ ఇన్‌స్టాల్ చేద్దాం. ఇన్‌స్టాల్ మావెన్. సో, ఇక్కడ డాక్యుమెంట్స్‌లో ఇన్‌స్టాల్ జావా -y ఇక్కడ ఇన్‌స్టాల్ మావెన్ -y తర్వాత మీరు గిట్ కూడా బై డిఫాల్ట్ గిట్ ఉండదు. మీరు ఉబంటు వాడితే ఉంటుంది. ఇన్‌స్టాల్ గిట్ -y ఇన్‌స్టాల్ గిట్ -y సో, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ కమాండ్ రన్ చేద్దాం. మీకు క్లోన్ అయిపోతుంది. క్లోన్ ls జావా యాప్ వచ్చేసింది. గెట్ ఇన్సైడ్ ఇట్. చూడండి మనకి ఇక్కడ పామ్ ఫైల్ ఇంపార్టెంట్. పామ్ ఫైల్ అని చెప్పాను కదా! పామ్ ఫైల్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకి మావెన్ అనేది టూల్ వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏం చేయాలి మనం? మనం పామ్ ఫైల్ గురించి డిస్కస్ చేసాం. ఓకే. దాన్ని ఇప్పుడు 1 అవర్ యూజ్ అవుతుంది.
సో దీన్ని ఎలా చేస్తాం? విఐ పామ్లోకి వెళ్దాం. ఇది మన పామ్ ఫైల్ అండి. ఇక్కడ సేమ్ ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ ఓపెన్ చేద్దాం పామ్ ఫైల్ని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి పామ్ ఫైల్లో ఇవన్నీ కూడా డిపెండెన్సీస్. ఇంతకుముందు మన ప్రాజెక్ట్లో ఇంకొక ప్రాజెక్ట్లోనేమో మనకి ఇన్ని డిపెండెన్సీస్ లేవు. ఇక్కడ చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డిపెండెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిపెండెన్సీస్, ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేయాలి. తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యాజ్ పర్ దిస్ పిక్చర్, ఇప్పుడు ఈ స్కానర్, ఈ సోనార్ స్కానర్కి మన సోనార్ సర్వర్, ఈ రెండింటికి లింక్ ఇవ్వాలి. అంటే మీ సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే ఇక్కడ రన్ అయ్యి ఇక్కడున్న కోడ్ని, ఇందాకైతే మనము ఈ కోడ్ ఏదైతే మేము డౌన్లోడ్ చేసామో అది దాన్ని బిల్డ్ చేసేటప్పుడు దాని ముందు ఆ కోడ్ చెక్ చేస్తుంది. కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మన ఇష్యూస్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా మార్నింగ్, అవన్నీ చెక్ చేస్తుంది. సో సోనార్ క్యూబ్ చెక్ చేస్తుంది. అయితే ఈ సోనార్ స్కానర్ చెక్ చేస్తుంది. అది సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే ముందు చెక్ చేసే ముందు అది ఏం చేస్తుందంటే మన సోనార్ క్యూబ్ సర్వర్లో ఒకసారి వెబ్సైట్ ఏది, ఈ వెబ్సైట్లో రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్లోకి వెళ్తే ఇక్కడ జావా క్లిక్ చేయండి. ఓకే, ఈ జావాలో ఇవన్నీ కూడా రూల్స్ అండి. ఇవన్నీ కూడా రూల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 669 రూల్స్ ఉన్నాయి. సో అన్ని రూల్స్ వాడుతున్నామా, మనం అన్ని రూల్స్ వాడుతున్నామా అది చూడాలి అంటే క్వాలిటీ ప్రొఫైల్ ఇందులోకి వెళ్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం డౌన్ చేయండి. జావాలో ఓకే, ఆ ప్రొఫైల్ పేరు, దాని పేరు సోనార్ వే అని వాళ్ళు పెట్టారు. మన పేరు ఏదైనా మనం ఇవ్వచ్చు. ప్రజెంట్ వాళ్ళు దాని పేరు ఒక టెంప్లెట్ అనమాట. ఈ టెంప్లెట్లో రూల్స్ ఉన్నాయి. ఎన్ని రూల్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని రూల్స్ చూసాం? ఇందాక 600 చేంజ్ చూసాం, కానీ ఇక్కడ 513 మాత్రమే ఉన్నాయి. మిగతావి వాళ్ళు ఎనేబుల్ చేయలేదు ఫర్ వేరియస్ రీజన్స్. బట్ వాళ్ళు 513 రూల్స్ని వాళ్ళు ఎనేబుల్ చేశారు. ఈ 513 రూల్స్ ఎనేబుల్ చేశారు కాబట్టి ఎప్పుడైతే నేను మార్నింగ్ చెప్పినట్టుగా, మీకు మార్నింగ్ క్లాస్లో చెప్పినట్టుగా ఇక్కడ మీకు మేవన్ సోనార్ లైన్ నెంబర్ 49లో ఇలా రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ సోనార్ స్కానర్, ఓకే, మీ సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే మీకు అది స్కాన్ చేస్తుంది. ఏం స్కాన్ చేస్తుందంటే ఏ రూల్స్ ఇచ్చారు మీరు ఇక్కడ, రూల్స్ ఏమి ఇచ్చారు, 513 రూల్స్ ఇచ్చారు. ఈ 513 రూల్స్ తగ్గట్టుగా 513 రూల్స్ అది చెక్ చేస్తుంది. ఆ కోడ్లో ఆ రూల్స్ ఫాలో అయ్యి వీళ్ళు చేశారా లేదా అనేది అది చెక్ చేస్తుంది. ఓకే, అంటే మీ సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే యాజ్ పర్ పిక్చర్, ఈ సోనార్ స్కానర్ ముందు ఈ కోడ్ని స్కాన్ చేసే ముందు ఏం స్కాన్ చేయాలి అనేది దానికి తెలియదు. అదేం చేస్తుందంటే సోనార్ క్యూబ్లో ఉన్న రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ తెచ్చేసుకొని ఆ సార్ రూల్స్ ఇప్పుడు రూల్స్ మొత్తం 669 సంథింగ్ ఉంది. కొన్ని ఎనేబుల్ చేయని కూడా స్కాన్ చేస్తే, లేకపోతే ఓన్లీ బిల్ చేసినవి స్కాన్ చేస్తుందా? ఓన్లీ ఎనేబుల్ చేసినవి చేస్తుంది, మిగతావి చేయదు. అవి మనము కొద్దిసేపు తర్వాత దాన్ని కూడా కొన్నిటిని ఎనేబుల్ చేసి చూద్దాం. మనము వేరే ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసి చూద్దాం. ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే మొత్తం 669 ఉన్నట్టున్నాయి. అందులో 513 మాత్రమే రూల్స్ ఈ సోనార్ వే అనే ఫైల్లో, ఈ ప్రొఫైల్ పేరు ఇది, దీంట్లో ఇన్ని రూల్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి. అయితే మీ సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే అది సోనార్ క్యూబ్కి కనెక్ట్ అయిపోయి ఆ రూల్స్ ఎన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ లిస్ట్ తీసుకొని అది ఏం చేస్తుందంటే ఆ రూల్స్ ప్రకారంగా ఆ కోడ్ రాశారా లేదా అది అనలైజ్ చేస్తుంది. అనలైజ్ కోడ్ ఉంది కదా, స్టెప్ నెంబర్ 5, అది అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి అంటే రూల్స్ తెచ్చుకోవడం, ఈ సోనార్ స్కానర్ సోనార్ సర్వర్ కనెక్ట్ అవుతుంది, రూల్స్ కోసం రూల్స్ తెచ్చుకుంటుంది, అనలైజ్ చేస్తుంది, మళ్ళీ రిపోర్ట్ జనరేట్ చేసి రిపోర్ట్ని మళ్ళీ అప్లోడ్ కూడా చేసేస్తుంది, మళ్ళీ సర్వర్కి పంపించేస్తుంది అప్లోడ్ చేసేసి. ఆ రిపోర్ట్ సోనార్ క్యూబ్ సర్వర్కి వెళ్ళిపోతుంది ఇమీడియట్లీ. అప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారంగా మీ సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఇష్యూస్ లిస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేసేస్తుంది అనమాట కంప్లీట్గా. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ అన్ని 00 ఉన్నాయి. సివిఆర్టీ, క్లీన్ కోడ్, స్కోప్, స్టేటస్ ఇవన్నీ డిఫరెంట్ మెట్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అది అప్లోడ్ చేసేస్తుంది. కొద్దిసేపట్లో మనం కోడ్ బిల్డ్ చేస్తే కొద్దిసేపట్లో ఇవన్నీ కూడా అప్లోడ్ అయిపోతాయి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ సోనార్ స్కానర్ ఇక్కడ రన్ అయ్యి రూల్స్ ఫస్ట్ రన్ అవ్వకుండా రూల్స్ తెచ్చుకుంటుంది, ఆ రూల్స్ని ఈ కోడ్ పైన అప్లై చేసి ఆ రూల్స్ ఏవైతే ఫెయిల్ అవుతున్నాయి పాస్ అవుతున్నాయి లిస్ట్ అంతా తయారు చేసి దానికి మళ్ళీ
మళ్ళీ సోనార్ క్యూబ్ సర్వర్కి మళ్ళీ పంపిస్తుంది, ఆ వెబ్సైట్కి పంపించేస్తుంది. ఓకే సార్. అయితే మనము ఈ స్టెప్ చేసే ముందు మనము ఎక్కడైతే మన ప్రాజెక్ట్ ఉందో, మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎక్కడది మనం పామ్ ఫైల్ ఉంది కదా, ఈ పామ్ ఫైల్లో మనం చెప్పాలి. అంటే ఇప్పుడు సోనార్ స్కానర్ వెళ్ళాలి కదా, మరి ఇప్పుడు సోనార్ స్కానర్ మన సర్వర్ కనెక్ట్ అవ్వాలి, దీనికి కనెక్ట్ అవ్వాలి అంటే మరి మిషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా. మనం ఈ సోనార్ స్కానర్కి ఎలా తెలుస్తుంది ఎలా కనెక్ట్ అవ్వాలి ఇక్కడికి అని? దానికి తెలియదు. కాబట్టి తెలియాలి అంటే మనము ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, దాని పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఆ సర్వర్ యొక్క లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 కూడా మనం ఫామ్.xml ఫైల్లో మనం ఇస్తే అప్పుడు సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా ఓకే ఇది యూఆర్ఎల్, ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేసి అది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఆ రూల్స్ తెచ్చుకోవడము, తర్వాత రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ని అప్లోడ్ చేయడం అనేది చేసేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందండి? ఓకే సార్. రైట్. అయితే ఇక్కడ ఎక్కడ అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఈ ప్రాపర్టీస్ సెక్షన్లో అప్లోడ్ చేయాలండి. ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి, డిపెండెన్సీస్లో కాదు, ప్రాపర్టీస్లో. అంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు రఫ్లీ. అప్డేట్ పామ్ యాజ్ బిలో. ఓకే, ఇది ఎగ్జిస్టింగ్ కంటెంట్, దీన్ని మనం మార్చుతాం. దీన్ని ఎగ్జిస్టింగ్ ఆఫ్టర్ మోడిఫికేషన్. ఏం చేస్తాం ఆఫ్టర్ మోడిఫికేషన్? సో ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మన ట్యాగ్స్ వస్తాయి, కొత్త ట్యాగ్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎల్ ఏంటి, సోనార్ క్యూబ్ యొక్క యూఆర్ఎల్ ఏంటి, ఎలా రాస్తామంటే sonar.host.url ఈ లింక్ ఇలా ఇస్తాం మనం. ఓకే, ఇదే లింక్, ఇది ఎండింగ్ లింక్. ఎలా అయితే చూడండి ఇక్కడ పక్కన ఇది స్టార్టింగ్ లింక్, ఎండింగ్ లింక్లో కూడా సేమ్ ఉంటుంది కానీ ఒక స్లాష్ వచ్చింది చూసారా, అది ఇక్కడ ఇవ్వండి స్లాష్. ఇది సోనార్ హోస్ట్ యూఆర్ఎల్. ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇవ్వాలి. ఏ యూఆర్ఎల్ ఇస్తారు? ఎక్కడ రన్ అవుతుంది మన అప్లికేషన్? ఇది మన అప్లికేషన్, ఇది మన పబ్లిక్ ఐపీ కదా. సో ఈ పబ్లిక్ ఐపీ అప్ టు 9000 మన పోర్ట్ నెంబర్ ఉంది కదా, ఆ పోర్ట్ నెంబర్ వరకు ఆ స్లాష్ కూడా కాపీ చేసుకోండి, అది ఇవ్వకపోయినా పర్లేదు, కాపీ చేసుకోండి. దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏం చేసాము, అర్థమైంది కదా? సార్. రైట్. నెక్స్ట్ సోనార్. ఓకే, సోనార్ లాగిన్ మన యూజర్ నేమ్ ఉంటుంది కదా, మన యూజర్ నేమ్ అది ఇవ్వాలి, లాగిన్. సో మళ్ళీ ఇది సోనార్ స్లాష్ యూజర్ నేమ్ ఏంటండి, అడ్మిన్. తర్వాత సోనార్ డాట్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ వాడము, బట్ అది వాడకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మన పాస్వర్డ్ ప్రజెంట్ ఏం పాస్వర్డ్ ఇచ్చాను నేను, ఏదో ఇచ్చాను, హైదరాబాద్ ఏదో ఇచ్చాను, హైదరాబాద్ *49 ఏదో ఇచ్చాను, ఇది పాస్వర్డ్ అనుకుంటా. రైట్, ఈ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఓకేనా, ఈ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేద్దాం. సో కమ్ ఓవర్ హియర్. ఎక్కడ ఇవ్వాలి మనం ఎక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ ఓపెన్ చేసాం కదా, ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇది కనెక్షన్ వెళ్ళిపోయిందండి, మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం. sudo -i ls cd java clear screen vi palm file insert mode. ఇక్కడ మనకి ఎంటర్. మనం 2 లైన్స్ చాలు, ఇవన్నీ వద్దు, కానీ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ కాపీ చేసుకుందాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇండెంటేషన్ సెట్ చేయండి, ట్యాబ్. రైట్, ఎస్కేప్, సేవ్ చేయండి. ఓకే, అయిపోయిందండి, సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందాక మార్నింగ్ డిస్కస్ చేసినట్టుగా మనము maven sonar ఇది మనం రన్ చేయాలి. సార్ మీరు ఇంతకు ఇన్సర్ట్ చేసినప్పుడు సోనార్ డాట్ అట్లా లాగిన్ అని డాట్ ఏం ఇవ్వలేదు ఏం కదా? ఎక్కడన్నారు? ఆ విఐ ఎడిటర్లో ప్రాపర్టీస్ మధ్యలో
సోనార్ లాగిన్ ఇవ్వలేదు. డైరెక్ట్ సోనార్ లాగిన్ అని ఇచ్చేసారు. అవునా? దాట్ రాలేదు. ఒకసారి అవునా? చూడండి. చూస్తాను. విఏ సోనార్ వచ్చిందిగా. ఓకే. ఓకేనా? సార్. కరెక్ట్‌గానే ఉందా? ఓకే. రైట్. సో, హిట్ అవుదాం. ఇప్పుడు మీరు రన్ చేయాలి. maven sonar సారీ maven కాదు కదా, mvn ఇన్స్టాల్ చేసేటప్పుడేమో ఇన్స్టాల్ maven అనాలి. కమాండ్స్ వాడేటప్పుడు mvn అనాలి. ఫుల్ నేమ్ ఇవ్వకూడదు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. స్కానింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ డౌన్లోడ్ చేస్తుందండి. సెంట్రల్ రిపోజిటరీ నుంచి డౌన్లోడ్ చేస్తుంది. సెంట్రల్ రిపోజిటరీ నుంచి. చూడండి ఇక్కడ మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. మనకి ఇప్పుడు స్కాన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేటింగ్ విత్ సోనార్ క్యూబ్ సర్వర్. ఇక్కడ కమ్యూనికేటింగ్ విత్ సోనార్ క్యూబ్ సర్వర్. ఓకే, ఏముంటుంది? ఓకే, ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ గోల్. కరెక్ట్. ఒకసారి బిల్డ్ చేయండి. బిల్డ్ అయిన తర్వాత మీరు స్కాన్ చేయండి. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. యువర్ ప్రాజెక్ట్ కంటెన్స్ .java ఫైల్స్. ప్లీజ్ ప్రొవైడ్ కంపైల్డ్ క్లాసెస్. కంపైల్డ్ క్లాసెస్ అంటే మీకు ప్రజెంట్ ఏమంటుంది చూడండి. యువర్ ప్రాజెక్ట్ కంటెన్స్ .java ఫైల్స్ అంటే మనకి మనం బిల్డ్ చేయలేదు. ఒక్కసారి బిల్డ్ చేయాలి. ఒక్కసారైనా బిల్డ్ చేయాలి. అప్పుడు బిల్డ్ చేసినప్పుడు మీకు క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. జావాని బిల్డ్ చేసినప్పుడు, కంపైల్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మీరు ఎల్ఎస్ అనండి. ఇక్కడ సిటీ టార్గెట్లోకి వెళ్దాం ఒకసారి. ఎల్ఎస్, ఇక్కడ సోనార్ ఉంది కదా. సో అలా కాదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి. సిటీ డాట్ మీరు maven క్లీన్ అందాం. ఫస్ట్ క్లీన్ అయిపోయింది. ఎల్ఎస్, ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, maven మీరు కంపైల్, గోల్ పేరేంటి? కంపైల్ అన్నారనుకోండి, మీకు క్లాసెస్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ అనండి. ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్కి వెళ్ళండి. చూడండి, ఇక్కడ క్లాసెస్ జనరేట్ అయ్యాయి. ఒక ఫోల్డర్ కట్ అయింది చూడండి, క్లాసెస్. ఇందులోకి వెళ్తే, క్లాసెస్లోకి వెళ్తే మీకు ఎల్ఎస్. సో ఇక్కడ మళ్ళీ ఇన్ అనే ఫోల్డర్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్రాజెక్ట్ 9 ఉంది. ఇందులోకి వెళ్ళండి, ఎల్ఎస్. సో application.class ఈ ఫైల్ ఉంది. అట్లాగే రెపో అని, రెస్ట్ అని, ఎంటిటీ అని ఇలా ఉన్నాయి. మీరు రెపోలోకి వెళ్ళినా కూడా అందులో కూడా క్లాస్ ఉండాలి. ఎల్ఎస్. చూడండి, ఇక్కడ కూడా క్లాస్ ఉంది, ప్రొడక్ట్ రిపాజిటరీ డాట్ క్లాస్ అని. అలాగే మీరు రెస్ట్ కాదు, ఎంట్రీకి వెళ్ళండి, చూద్దాం. సిటీ ఎంటిటీకి వెళ్ళండి, ఎల్ఎస్. ఇక్కడ క్లాస్ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు కంపైల్ చేసినప్పుడు వీటిని బైట్ కోడ్స్ అంటారు. వీటిని బైట్ కోడ్స్. ఈ కంటెంట్ మిషన్ లాంగ్వేజ్లో ఉంటుంది, మనకు అర్థం కాదు. క్యాట్ మీరు క్లాస్ ఒకవేళ చూస్తే మీకు అది మిషన్ కోడ్లో ఉంటుంది. ఇదంతా కూడా మిషన్లకి అర్థమవుతుంది. బయట ఇది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటారు. ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. అయితే మీ సోనార్ ఏమంటుందంటే, నాకు జావా ఫైల్స్ వద్దు, నాకు క్లాస్ ఫైల్స్ ఇవ్వండి అంటుంది. కాబట్టి నేనేం చేశానంటే, నేను దాన్ని కంపైల్ చేశాను. ఓకే, క్లియర్ స్క్రీన్. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. maven sonar లోడ్ క్వాలిటీ ప్రొఫైల్స్. ఓకే, క్వాలిటీ ప్రొఫైల్ లోడ్ అవుతుంది. కమ్యూనికేటింగ్ విత్ సోనార్ సర్వర్ అయింది. రైట్, స్టార్టెడ్ బ్యాచ్ ప్రాసెసింగ్. రైట్. సో మనకి ఒక స్టెప్ చేయాలి. మీరు ఏంటంటే, మనకు అందుకే ఇక్కడ ఈ పిక్చర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ముందు స్టెప్ 4 అవుతుంది, బిల్డ్ అవుతుంది కోడ్. స్టెప్ 4లో ఏమవుతుంది? బిల్డ్ అవుతుంది అనమాట. మేవంతా బిల్డ్ జరిగింది. ఈ బిల్డ్ జరగడం వల్ల ఏమవుతుందంటే, మనకి క్లాసెస్ అనే ఫైల్స్ జనరేట్ అవుతాయి. క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఆ తర్వాతే మన కోడ్ స్కానింగ్ అనేది జరుగుతుంది.
ఇది ప్లెయిన్ జావా ఫైల్స్ మీద ఇది వర్క్ అవ్వదు. సో బిల్డ్ జరగాలి. ఆ బిల్డ్ తర్వాత ఇది రన్ అవుతుందన్నమాట. ఇది మనం చూద్దాం. ఇది మనం జెంకిన్స్‌లో వాడి ఎలా చేద్దామో చూద్దాం. రైట్. కోడ్ పుల్ అవుతుంది గిటబ్ నుంచి, బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిన తర్వాత మన స్కానర్ రన్ అవుతుంది. సో మీరిప్పుడు ఈ అవుట్‌పుట్‌ని జాగ్రత్తగా గమనిస్తే, ఈ అవుట్‌పుట్‌ని జాగ్రత్తగా గమనిస్తే మనకి స్టెప్ బై స్టెప్ చూడండి. ఇక్కడ ఇది సోనార్ సర్వర్‌తో కమ్యూనికేట్ అయింది. తర్వాత ఇట్ లోడెడ్ ప్లగిన్స్ దానికి కావాల్సినవి లోడ్ చేసుకుంది. ఓకే. లోడ్ క్వాలిటీ ప్రొఫైల్. లోడ్ క్వాలిటీ ప్రొఫైల్ అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడ రూల్స్ ఉంటాయని చెప్పాను కదా! ఈ క్వాలిటీ ప్రొఫైల్స్‌లో రూల్స్ ఉన్నాయి కదా! ఈ జావాకి సంబంధించిన ఈ ప్రొఫైల్ లోడ్ అయిందనమాట. ఇది రూల్స్ లోడ్ అయిపోయింది. లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కమ్ డౌన్ హియర్ సమ్‌వేర్. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి క్వాలిటీ ప్రొఫైల్. ఓకే. క్వాలిటీ ప్రొఫైల్ ఫర్ జావా సోనార్ వే ఈ ఫైల్‌ని వాడుకుందది. ఈ ఫైల్‌ని వాడుకుంది. అర్థమవుతుందా? నవీన్, వినయ్? సరే సార్. మన సోనార్ వే జావాకి సంబంధించిన సోనార్ వే ఎక్స్ఎంఎల్ కూడా ఉంది. మన కోడ్‌లో ఎక్స్ఎంఎల్ కూడా ఉన్నట్టుంది. ఎక్స్ఎంఎల్ కూడా అది సోనార్ వే వాడుకుంది. ఎక్స్ఎంఎల్ కూడా అదే టెంప్లేట్. మీరు ఒకవేళ ఎక్స్ఎంఎల్ చూసుకుంటే గనక ఎక్స్ఎంఎల్ సమ్‌వేర్ బాటమ్‌లో ఉండాలి. ఎక్స్ఎంఎల్ దీని పేరు కూడా సోనార్ వేనే. సో అది దాంట్లో 23 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని బట్టి అది స్కాన్ చేసింది. స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? రిపోర్ట్ జనరేట్ చేయాలి. రైట్. తర్వాత ఇంకా ఒక్క నిమిషం కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి అనాలిసిస్ రిపోర్ట్ జనరేటెడ్ ఇన్ 190 మైక్రోసెకండ్స్. ఓకే. తర్వాత అది జిప్ అయిపోయింది. అది కంప్రెస్ చేసేసింది ఆ ఫైల్‌ని. తర్వాత అప్లోడెడ్ కూడా చేసేసింది అనమాట. అనాలిసిస్ సక్సెస్ఫుల్. యూ కెన్ ఫైండ్ ద రిజల్ట్స్ మన వెబ్సైట్‌లో డాష్‌బోర్డ్‌లో ఉంటుంది రిజల్ట్. Note that you will be able to access the updated dashboard once the server has processed the submitted analysis report. ఓకే. ఒకవేళ మీరు ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి చూస్తే మన రిపోర్ట్ ఉండాలి. ఇక్కడ మనం ఇష్యూస్‌కి వెళ్ళండి. ఫస్ట్ ప్రాజెక్ట్స్‌కి వెళ్ళండి. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉండాలి. చూడండి మన ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాజెక్ట్ 9 జావా వెబ్ యాప్. ప్రాజెక్ట్ 9 జావా వెబ్ యాప్ ఎందుకుంది? ఎందుకుంది అంటే మన ఫామ్ ఫైల్‌లో మన ప్రాజెక్ట్ పేరు ఏమి ఇచ్చాము? ఆ పేరుని బట్టే ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చాను చూడండి నేమ్ లైన్ నెంబర్ 15 ప్రాజెక్ట్ పేరు ఇక్కడ ఏమి ఇస్తే అదే వస్తుంది. ప్రాజెక్ట్ 9 జావా వెబ్ యాప్ ఈ పేరుతో మనకి చూడండి డాష్‌బోర్డ్‌లో ఇంతకుముందు ఇది ఎంప్టీగా ఉండేది. ప్రెజెంట్ ఎంప్టీగా లేదు. లెఫ్ట్ మెట్రిక్స్ చూడండి పాస్డ్ అని ఉంది. ఓకే. ఇవన్నీ వేరియస్ మెట్రిక్స్ అండి. ఓకే. అండ్ దెన్ మీరు ఇష్యూస్‌కి వెళ్ళండి. ఇష్యూస్‌లో ఇక్కడ కొన్ని ఇష్యూస్ కనబడుతున్నాయి. ఏం చెప్తుంది? రిమూవ్ దిస్ అన్‌యూజ్డ్ బ్రాండ్ ప్రైవేట్ ఫీల్డ్. అంటే ఇక్కడ మనకి ఒక ఫైల్ ఉంది. ఒక ఫీల్డ్ ఉంది. దాని పేరు బ్రాండ్. అది యూజ్ చేయట్లేదు. దాన్ని తీసేయమని చెప్తుంది. అంటే ఇది కమ్స్ అండర్ మెయింటైనబిలిటీ. ఓకే. మెయింటైనబిలిటీ. రిమూవ్ అన్‌యూజ్డ్ స్టాక్ ప్రెజెంట్ ఈ వేరియబుల్ కూడా వాడట్లేదు. దీన్ని కూడా తీసేయండి. ఇలా మనకి రిపోర్ట్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఒకవేళ సోనార్ క్యూబ్ లేదనుకోండి. అప్పుడు టెక్ లీడే చేశాడనుకోండి. టెక్ లీడ్ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే కష్టం. ఆయన ఈ వేరియబుల్ వాడారా లేదా చూడాలంటే కష్టమైపోతుంది మాన్యువల్‌గా. ఒక మనిషి చేయాలంటే హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంది అంటే కష్టమైపోతది. కాబట్టి సోనార్ క్యూబ్ కాబట్టి ఫాస్ట్‌గా చేసేసింది. ఇది క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేస్తే అది మీకు కోడ్‌లో చూపిస్తుంది. ఇది కోడ్. ఓకే. ఇది కోడ్. ఈ కోడ్ పేరేంటి? ఎక్కడుంది ఫైలు? ప్రాజెక్ట్ 9 ఫోల్డర్‌లో ఎంటిటీ అనే ఫోల్డర్‌లో product.java ఇందులో ఉందన్నమాట. ఇందులో ఎక్కడ చూపిస్తుంది ఎర్రర్? ఇక్కడ చూపిస్తుంది. లైన్ నెంబర్ 21లో చూపిస్తుంది ఒక ఎర్రర్. తర్వాత ఇంకా కూడా ఉన్నట్టున్నాయి. చూడండి 14 లైన్ నెంబర్ 14లో కూడా చూపిస్తున్నాయి చూడండి. రిమూవ్ దిస్ అన్‌యూజ్డ్ బ్రాండ్ ప్రైవేట్ అంటే ఈ వేరియబుల్ వాడట్లేదు. అర్థమవుతుందా? సార్. వినయ్, నవీన్ సో క్లియర్‌గా ఉన్నారు కదా! సో ఈ విధంగా మనకి రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. మళ్ళీ ఇష్యూస్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ చూడండి రిమూవ్ దిస్ ఫీల్డ్
ఇంజెక్షన్ అండ్ యూస్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఇన్స్టెడ్ అని ఉంటుంది. ఇది ఒక ఇష్యూ. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే వాళ్ళు ఇక్కడ అది అడ్వైజ్ చేస్తుంది. ఇది డెవలపర్స్కి అర్థమైపోతుంది. ఇక్కడ వాళ్ళకి అది ఏంటనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దాని తగ్గట్టుగా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. ఈ రిపోర్ట్ని మనం పంపిస్తాం వాళ్ళకి. ఓకే, ఈ ఫైల్ని ఈ లింక్ వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఇవి సేమ్ ఇష్యూస్ వాళ్ళకు కూడా కనబడతాయి. సో వాళ్ళే ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. మనకేం సంబంధం లేదు. ఇష్యూస్ ఎలా ఫిక్స్ చేయాలనేది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఓకేనండి. ఓకే సార్. రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను క్వాలిటీ గేట్ చూస్తున్నాను. క్వాలిటీ గేట్ ఇది క్వాలిటీ ప్రొఫైల్ వచ్చింది. ఇలాగే క్వాలిటీ గేట్ కూడా కనబడాలి. నాకు కనబడట్లేదు, చూస్తున్నా. ఇది ఎక్స్పైర్ అయిందా? బోరింగ్గా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు కదా. రైట్. సో ఇక్కడ క్వాలిటీ గేట్ చూద్దాం. గేట్ క్వాలిటీ, ఓకే, ప్రొఫైల్, ఓకే, క్వాలిటీ గేట్ ఇక్కడ రాలేదు. ఓకే, చూద్దాం, మనం క్రియేట్ చేద్దాం క్వాలిటీ గేట్ ఒకటి. రైట్. సరే, ఇప్పుడు మన ఓన్ ప్రొఫైల్ వాడాలంటే ఎలా? అది చూద్దాం. మీరు ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ క్వాలిటీ ప్రొఫైల్కి వెళ్ళండి. ఇక్కడ మనకి క్రియేట్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ UI కొంచెం గందరగోళంగా ఉంటుంది, వాళ్ళు ప్రాపర్గా చేయలేదు ఇది. సో కొంచెం స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ ప్రొఫైల్ డూ యూ వాంట్ టు క్రియేట్? ఎక్స్టెండ్ అండ్ ఎగ్జిస్టింగ్ క్వాలిటీ ప్రొఫైల్ అంటే ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా కాపీ అండ్ ఎగ్జిస్టింగ్ క్వాలిటీ ప్రొఫైల్ ఆల్రెడీ ఉన్నదాన్ని కాపీ చేసుకొని దాంట్లో మీరు ఏమైనా మాడిఫై చేయాలనుకుంటున్నారా? లేదా క్రియేట్ ఏ బ్లాంక్ క్వాలిటీ ప్రొఫైల్ అనుకుంటున్నారా? అంటే కొత్తగా ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకుంటున్నారా? 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను కాపీ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ అంటాను. కాపీ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్. ఓకే, తర్వాత స్క్రోల్ డౌన్. తర్వాత సరే, ఏ లాంగ్వేజ్ కోసం ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. ఇక్కడ మనం జావా కాబట్టి మనము జావా తీసుకోవాలి. ఓకే, సో మరి కాపీ చేస్తున్నారు కదా, మరి ఎక్కడి నుంచి కాపీ చేయాలి? ఆ సోనార్ అనే ఫైల్ ఉంది కదా, ఆ సోనార్ ఫైల్ నుంచి కాపీ చేయాలి కదా మనం. కాబట్టి ఇక్కడ పేరెంట్ అని ఉంటుంది. పేరెంట్ క్లిక్ చేస్తే మనకి సోనార్ వే అని వస్తుంది. ఇది బిల్ట్ ఇన్, ఇది ఎగ్జిస్టింగ్ వన్. దీని నుంచి కాపీ చేయాలనుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ 513 ఉన్నాయి. ఓకే, దీనికి కొత్త ప్రొఫైల్కి ఏమైనా నేమ్ ఇస్తారా? సో నేను ఏమి ఇస్తానంటే ప్రాజెక్ట్ 9 ఓకే _ ప్రొఫైల్ అని ఇస్తాను. సంథింగ్ లైక్ దిస్. క్రియేట్. అర్థమైందండి ఏం చేస్తున్నా? అర్థమైంది కదా సార్? ఒకసారి గోత్రు అవ్వండి రికార్డింగ్ మళ్ళీ తర్వాత. క్రియేట్. ఇప్పుడు మీ ప్రొఫైల్ క్రియేట్ అయిందండి. ఈ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ప్రజెంట్ ఏమంటుందంటే ప్రొఫైల్లో 513 రూల్స్ యాక్టివ్గా ఉన్నాయి, మిగతా 156 ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఇవి ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఈ ఇన్యాక్టివ్లో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఈ ఇన్యాక్టివ్లో 556 ఏంటివి అనేవి ఇక్కడ ఇవి మళ్ళీ రూల్ బ్రేక్ డౌన్. దీంట్లో మళ్ళీ సెక్యూరిటీకి సంబంధించినవి ఒక 3 ఇన్యాక్టివ్గా ఉన్నాయి, రిలయబిలిటీకి సంబంధించిన 11 ఇన్యాక్టివ్గా ఉన్నాయి, మెయింటైనబిలిటీ సంబంధించిన 141 ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఇలా ఇవన్నీ మీరు డిఫరెంట్గా బ్రేక్ డౌన్ అనమాట. మీరు ఒకసారి ఇది ఇన్యాక్టివ్ మీద క్లిక్ చేయండి. ఇన్యాక్టివ్ క్లిక్ చేశాక ఇవన్నీ కూడా ఇన్యాక్టివ్ అండి. దీన్ని మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రూల్ ఉంది, ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు షుడ్ నాట్ బి యూజ్డ్ వెన్ ఈక్వల్స్ ఈజ్ ఓవర్ రిటర్న్. ఇది ఒక రూల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెవలపర్స్ చెప్తారు, మాకు ఈ రూల్స్ ఎనేబుల్ చేయమని చెప్తారు. చెప్పినప్పుడు మీరు దీన్ని యాక్టివేట్ చేసేయండి. ఓకే, ఏముంటుంది యాక్టివిటీ జస్ట్ కమ్ డౌన్ మెయింటైన్. దీనికి సరే దీన్ని యాక్టివ్ చేస్తున్నారు కదా, దీని సివియారిటీ ఏంటి అంటే ఇది క్లిక్ చేస్తే ఒకవేళ ఈ రూల్ ఈ కండిషన్ కనుక ఎవరైనా కోడ్ డెవలపర్ ఫాలో కాలేదనుకోండి, అప్పుడు దాన్ని మీరు బ్లాకర్గా కన్సిడర్ చేస్తారా, లేదా హై ఇష్యూ అంటారా, మీడియం ఇష్యూ అంటారా, లో ఇష్యూ అంటారా, ఇన్ఫర్మేషన్ అని ఇస్తారా?
మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. నేను లో అని తీసుకున్నాను. యాక్టివేట్ అంటాను. ఒక రూల్ యాడ్ చేసామండి. అవుట్ ఆఫ్ 156 ఇన్యాక్టివ్‌లో ఒకటి యాక్టివేట్ చేసాం. మీరు మళ్ళీ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకొకటి ఉంది, డిలీట్ ఆన్ ఎగ్జిట్ ఒకటి ఉంది. షుడ్ నాట్ బి యూజ్డ్. ఇది డెవలపర్స్ కోడ్‌లో ఇది డిలీట్ ఆన్ ఎగ్జిట్ అనేది వాడారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాడితే మనకి ఇది ఎర్రర్‌గా చూపించాలి. దీన్ని కూడా యాక్టివేట్ చేయండి. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? మీడియం రికమెండెడ్. ఇదే చెప్తుంది. ఇది మీడియం పెట్టండి బాగుంటుంది, రికమెండెడ్ అని చెప్తున్నారు. సో యాక్టివేట్. సో ఈ విధంగా ఫైనలైజ్ షుడ్ నాట్ సెట్ ఫీల్డ్ టు నల్. సో ఇదొకటి కంపల్సరీ. ఇది డెప్రికేటెడ్ అంటే డెప్రికేట్ అంటే కోడ్లో వాడకూడదు ఇక, కానీ ఎవరైనా వాడితే ఇది మ్యాచ్ అవుతే మీరు దీన్ని కూడా క్యాచ్ చేయాలి. సో ఆ రూల్ కూడా వాళ్ళు చెప్పారనుకోండి, క్యాచ్ చేయండి. సో ఇలా ఏంటి, ఇంకోటి ఏంటి, ఇఫ్ కన్స్ట్రక్ట్ షుడ్ ఎండ్ విత్ ఎల్స్ క్లాజెస్. ఇది ఏదైనా పెట్టాలనుకుంటే ఇది కూడా పెట్టండి. సో ఇలా మీరు హై రికమెండెడ్ ఉంది, సరే అది తీసుకుందాం. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి నేను జస్ట్ కమ్ డౌన్, నథింగ్ ఈజ్ దర్, డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే అయిపోయిందండి. ఒకసారి ఏం చేద్దాం, గో టు క్వాలిటీ ప్రొఫైల్. ఓకే, రూల్స్లో అయిపోయింది, క్వాలిటీ ప్రొఫైల్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ సో కిందికి రండి. ఇక్కడ మీకు జావాలో 2 ప్రొఫైల్స్ ఉన్నాయండి. ఒకటేమో మనం చేసింది చూడండి, ప్రాజెక్ట్ 9 ప్రొఫైల్. ఇంకోటి సోనార్వే ముందు నుంచి ఉంది. దీంట్లోనేమో 513 ఉన్నాయి, దీంట్లోనేమో 517 ఉన్నాయి. అంటే కొన్ని 4 రూల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. అయితే మీరు ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు మనకు సోనార్వే అనేది ప్రొఫైల్ రన్ అవుతుంది. ఇలా సోనార్వే రన్ అవ్వకుండా ఇప్పుడు మన ప్రొఫైల్ వాడాలి. అది మన ప్రొఫైల్ని వాడాలి. ఎక్కడుంది అది? కొంచెం తలకాయ నొప్పి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ సోనార్వే, ఇక్కడ ఇప్పుడు సోనార్వే కాకుండా ఇక్కడ ప్రాజెక్ట్ 9 ప్రొఫైల్ అని రావాలి నాకు పేరు నేను బిల్డ్ చేసినప్పుడు. అర్థమవుతుందండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? సరే సార్. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇది సోనార్వే డిఫాల్ట్ అండి. ఇది డిఫాల్ట్‌గా రన్ అవుతది. నేను దీన్ని డిఫాల్ట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని కాదు. ఇది సోనార్వే ఇది వాడాలనుకుంటున్నాను. ఇది వాడాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పేరు పక్కనే రైట్ సైడ్‌లో 3 వర్టికల్ లైన్ టిక్స్ ఉంటాయి, డాట్స్ ఉంటాయి. అది క్లిక్ చేయండి. దీన్ని సెట్ యాస్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న డిఫాల్ట్ పైకొచ్చేస్తుంది. సెట్ యాస్ డిఫాల్ట్. చూడండి డిఫాల్ట్ వచ్చేసింది. ఓకేనండి? సార్. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఒకసారి మనం ఒకసారి కనెక్ట్ అయిపోదాం. ఇది ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయింది. ఒకసారి కనెక్ట్ అయిపోదాం. సుడో -i cd జావాలోకి వెళ్ళిపోదాం. ఎల్ఎస్ ఇప్పుడు మావెన్ మళ్ళీ సోనార్ అందాం. ఇప్పుడు సెంట్రల్ నుంచి డౌన్లోడ్ అవ్వదండి. ఆటోమేటిక్‌గా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది ఒకసారి, కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయదు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ 9 అని వచ్చేసింది. బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు మన ప్రొఫైలే వాడుకుంటుంది. అది ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ 9 ప్రొఫైల్ వాడుకుంటుంది, మన ప్రొఫైల్. అవునండి, రైట్. ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే మీరు ఇక్కడ మీరు మన ప్రాజెక్టే రన్ అవుతుందండి. ఇలా ఒకటే రన్ అవ్వదండి. ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ వాడుతూ ఉంటారు. సోనార్ క్యూబ్ సర్వర్ని వాడుతూ ఉంటారు వేరే వాళ్ళు. అంటే మన కంపెనీలోనే వేరే టీం వాళ్ళు ఈ సోనార్ క్యూబ్ని వాడుతూ ఉంటారు. అప్పుడు వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ జావా అనుకోండి. మనమేమో మన కోసం మనం క్రియేట్ చేసుకున్నాం. మన ప్రాజెక్ట్ కోసం ఇది క్రియేట్ చేసుకున్నాం. ఇది మన ప్రాజెక్ట్ కోసం చేసుకున్నామండి. కాకపోతే వేరే ప్రాజెక్ట్ కూడా ఇదే రన్ అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ చేశారు కాబట్టి. ఓకే. అది ఇష్యూ కదా మరి. అది ఇష్యూ కాబట్టి ఇది మన ప్రాజెక్ట్‌కే రన్ అవ్వాలి డిఫాల్ట్. వేరే వాళ్ళకి సోనార్వేనే డిఫాల్ట్‌గా రన్ అవ్వాలి. అది వాళ్ళ ఇష్టం. కాబట్టి నేను దీన్ని మన దానికి రన్ అయ్యేటట్టు ఎలా చేయొచ్చు అంటే సోనార్వేని ముందు మనం యాజ్ ఇట్ ఈస్‌గా చేసేద్దాం. సెట్ డిఫాల్ట్ చేసేద్దాం. ఓకే, అది డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌కి ఇది రన్ అవ్వాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే గో టు ప్రాజెక్ట్స్. ఇది మన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని వస్తుంది ఆప్షన్. ఇక్కడ ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ క్వాలిటీ ప్రొఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూస్ విచ్ ప్రొఫైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ లాంగ్వేజ్ బై లాంగ్వేజ్ బేసిస్. ఇక్కడ మీకు ఆప్షన్ ఇస్తుంది. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఇది మన ప్రాజెక్ట్ అండి. ఇది చూడండి మన ప్రాజెక్ట్ పైన ఉంది. మన ప్రాజెక్ట్‌కి ఏ ప్రొఫైల్ రన్ చేయాలనుకుంటున్నారు? జావా. ప్రెజెంట్ దీని యాక్షన్స్‌లో ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రెజెంట్ అయితే ఆల్వేస్ యూజ్ ద ఇన్స్టెన్స్ ఇది బిల్ట్ ఇన్ వాడుతుంది. బట్ అది నాకు ఇష్టం లేదు. నేను వేరేది వాడాలనుకుంటున్నాను. ఆల్వేస్ యూజ్ ఎ స్పెసిఫిక్ క్వాలిటీ ప్రొఫైల్. ఇది సెకండ్ రేట్ బటన్ తీసుకోండి. డౌన్ ఏరో క్లిక్ చేయండి. ఇక్కడ మన పేరు ఉంటుంది చూడండి. మన పేరు. ఇది సెలెక్ట్ చేసుకోండి. సేవ్. ఇప్పుడు మన ప్రొఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి జావా క్వాలిటీ ప్రొఫైల్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. కనబడుతుంది కదా రైట్ సైడ్‌లో టాప్‌లో. ఇట్లా చేస్తే మిగతా టీమ్ మెంబర్స్ కూడా ఏం ఇష్యూ ఎఫెక్ట్ కాదు ఇక. ఎందుకంటే ఇది ఓన్లీ మన ప్రాజెక్ట్ సెట్టింగ్ మాత్రమే. మిగతా వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళ ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం. ఎవరికి వాళ్ళు ఎలా అయితే చేసామో ఈ ప్రాజెక్ట్‌కి అలాగే ప్రతి ప్రాజెక్ట్‌కి వాళ్ళు చేసుకుంటారు. ఓకే సార్. అర్థమవుతుందా? సార్. రైట్. అయితే ఒకసారి ప్రోడక్ట్‌లోకి వెళ్దాం. తర్వాత క్వాలిటీ గేట్స్ చూద్దాం. గో టు క్వాలిటీ గేట్స్. మీకు ఇది రూల్స్ అర్థమైంది కదా? సార్. రూల్స్ ఓకే. సో రూల్స్ వాళ్ళు యాడ్ చేయమంటారు, మోడిఫై చేయమంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది సి షార్ప్ అవ్వచ్చు, ఇంకేదైనా లాంగ్వేజ్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉంటాం. సెట్టింగ్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. రైట్. ఒకసారి చేసామంటే ఇక మళ్ళీ రేర్ కేస్ ఇక మార్చము అవసరం లేదు. బట్ వాళ్ళు ఎవరు చెప్పినప్పుడు ఇవన్నీ చేంజెస్ చేస్తూ ఉంటాం. తర్వాత క్వాలిటీ గేట్. గో టు క్వాలిటీ గేట్స్ అండి. ప్రజెంట్ సోనార్వే ఈ ప్రొఫైల్ వాడుతుంది, క్వాలిటీ గేట్ వాడుతుంది. ఇప్పుడు క్వాలిటీ గేట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు నా ఓన్ క్వాలిటీ గేట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. రైట్. క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ చూడండి క్రియేట్ బటన్ ఉంది. క్వాలిటీ క్లిక్ చేయండి. ఆల్ ఫీల్డ్స్ మార్క్డ్ విత్ స్టార్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. ఇక్కడ నేను ప్రాజెక్ట్ 9 క్వాలిటీ గేట్ అని ఇచ్చాను. క్రియేట్ అంటున్నాను. క్వాలిటీ గేట్ క్రియేట్. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు 2 ఉన్నాయి. క్వాలిటీ గేట్స్ 2 ఉన్నాయి. ఒకటి సోనార్వే ఉంది. ఒకటి మన ప్రాజెక్ట్ ఉంది. ఇది ప్రెజెంట్ సోనార్వే డిఫాల్ట్ అండి. ఓకే. కానీ నేను దీన్ని కూడా డిఫాల్ట్ చేయొచ్చు. అది చేసే ముందు ఇది రైట్ సైడ్‌లో చూడండి ప్రాజెక్ట్ 9 క్వాలిటీ గేట్. ఇక్కడ మీరు కమ్ డౌన్. ఇవి కండిషన్స్ రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఓకే. మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కోడ్ కవరేజ్ ఈజ్ లెస్ దెన్ 80%. 80% కన్నా తక్కువ ఉంటే మనది ప్రాజెక్ట్ అనేది పాస్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది. సో దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు పర్సెంటేజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. మీరు దీన్ని 90% చేసేసుకుంటే అప్డేట్ కండిషన్. ఇప్పుడు 90% చేసేసుకున్నాం. డూప్లికేటెడ్ లైన్స్ ఓకే ఈజ్ గ్రేటర్ దెన్ 3%. 3% కంటే 3% కంటే ఎక్కువ ఉంటే మన క్వాలిటీ గేట్ అంటే క్వాలిటీ పాస్ అవ్వనట్టే. ఓకే. మన క్వాలిటీ పాస్ అవ్వనట్టే. సో మనము డిస్కస్ చేసే ముందు ఒక్కసారి వీటి గురించి మనం రాసుకుంటే బెటర్. క్వాలిటీ ప్రొఫైల్. Quality profile means set of rules to perform the code review. So the quality gate. Quality gate represents set of metrics to identify project quality by quality by either it passed or failed as per the given conditions. సో ఇక మీరు ఏ కండిషన్ ఇస్తారో అది ఈ కండిషన్స్ ఫెయిల్ అయ్యాయా పాస్ అయ్యా దాన్ని బట్టి మీ క్వాలిటీ గేట్ మెట్రిక్స్ అనేవి పాస్ ఆఫ్ ఎలా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ డూప్లికేటెడ్ లైన్స్ 3% కంటే ఎక్కువ ఉండకూడదు, లేదా మీరు 3 కాదు నేను 2% కంటే ఎక్కువ ఉండకూడదు అని నేను కండిషన్ మార్చుకుంటున్నాను. అయితే ఈ కండిషన్స్ ఉన్నాయా అంటే లేదు, మీరు ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకే. చాలా కండిషన్స్ ఉంటాయి. అవి మీరు అన్లాక్ ఎడిటింగ్ అనే బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ అన్లాక్ ఎడిటింగ్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ, వీటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు ఉన్న వాటిని,
ఓకే. లేదా కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. కొత్తవి యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ కండిషన్ బటన్ చూడండి. యాడ్ కండిషన్ ఇది క్లిక్ చేయండి. ఇవన్నీ కండిషన్స్ అండి. కండిషన్ కవరేజ్, కండిషన్స్ టు కవర్, క్లయింట్ టు కవరేజ్, లైన్ కవరేజ్, లైన్ టు కవర్, అన్కవర్డ్ కండిషన్స్, అన్కవర్డ్ లైన్స్, డూప్లికేషన్స్, డూప్లికేటెడ్ బ్లాక్స్, ఇష్యూస్, యాక్సెప్టెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మీకు ఒకవేళ యాక్సెప్టెడ్ ఇష్యూస్ పర్సంటేజ్ మీరు ఇవ్వచ్చు. సరే ఇష్యూస్ ఓకే యాక్సెప్టెడే, కానీ ఎంతవరకు ఎన్ని ఇష్యూస్ యాక్సెప్ట్ చేస్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మెయింటైనబిలిటీ ఇష్యూస్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డెవలపర్స్ చెప్తారు. వాళ్ళే మనకి చెప్తారు ఏ కండిషన్స్ అప్లై చేయాలి, ఎంత పర్సెంట్ అప్లై చేయాలనేది వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఓకే. సో యాడ్ చేసేసి సంథింగ్ లైక్ మీరు ఏదో ఒక డూప్లికేషన్, అన్కవర్డ్ లైన్స్, ఓకే సంథింగ్. సో అన్కవర్డ్ లైన్స్ ఈస్ గ్రేటర్ దెన్ సంథింగ్ లైక్ అన్కవర్డ్ లైన్స్ అంటే అన్కవర్డ్ లైన్స్ ఒక 5% యాడ్ కండిషన్. సో కొత్త కండిషన్ యాడ్ చేశాను, అది అన్కవర్డ్ లైన్స్. ఇలా మనకి డెవలపర్ చెప్తారు. వాళ్ళు ఏం చెప్తే అది మనం యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇది ఒకటి యాడ్ అయిపోయింది. ఇది యాడ్ అయిన తర్వాత దీన్ని మీరు క్వాలిటీ గేట్ని డిఫాల్ట్ కూడా చేయొచ్చు. దీన్ని మీరు డిఫాల్ట్గా మనము ఇది ఎలా డిఫాల్ట్గా ఉందో దీన్ని కూడా డిఫాల్ట్గా చేయొచ్చు. ఓకే. ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. మీకు ఇంతవరకు అయితే అర్థమైంది కదా ఏం చేసామో ఇవన్నీ. సరే సార్. రైట్. ఇక్కడ రైట్ సైడ్లో దీని పక్కనే రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేయండి. సేమ్ సెట్ యాజ్ డిఫాల్ట్. ఇప్పుడు ఇది డిఫాల్ట్ అయిపోతుందండి. మేము క్వాలిటీ గేట్ డిఫాల్ట్ అయిపోతుంది. కాకపోతే ఇందాక అన్నట్టుగానే ఇది అన్ని ప్రాజెక్ట్స్కి ఇదే క్వాలిటీ గేట్ రూల్స్ రన్ అవుతాయి. అలా అవ్వకూడదు కదా. ప్రతి ప్రాజెక్ట్కి వాళ్ళ ఓన్ క్వాలిటీ గేట్ ఉండొచ్చు. అవునా కదా. రైట్. అవును సార్. సో అందుకని సోనార్ వీళ్ళకి వెళ్ళండి. సోనార్ వీళ్ళకి వెళ్ళి దాన్ని డిఫాల్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ యాజ్ డిఫాల్ట్. తర్వాత మన ప్రాజెక్ట్కి ఈ క్వాలిటీ గేట్ వాడాలనుకుంటున్నాను. సో గో టు ప్రాజెక్ట్స్. ఇది మన ప్రాజెక్ట్. గో టు ప్రాజెక్ట్. ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మన క్వాలిటీ గేట్ చూడండి. ఇక్కడ క్వాలిటీ గేట్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మన ప్రాజెక్ట్ 9 క్వాలిటీ గేట్. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సేవ్ చేంజెస్ విల్ అప్లైడ్ ఆఫ్టర్ ద నెక్స్ట్ అనాలిసిస్ అనమాట. సేవ్. ఇది వద్దండి. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నో? లేదు సార్. నవీన్? వినయ్? ఏం లేదు సార్. హలో నవీన్, నా వాయిస్ క్లియర్గా ఉందండి? సార్ ఇప్పుడు కొంచెం బ్రేక్ అయింది సార్. అవునా. ఓకే. నాకు మీ వాయిస్ బ్రేక్ అయింది నవీన్ ఇందాక. అవునా. పర్లేదు చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది? క్లియర్గా ఉందా? క్లియర్ సార్. రైట్. సో ఇంతవరకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సార్ ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా సార్, అంటే ఇందాక డిఫాల్ట్ చేసినప్పుడు అది ఎర్రర్ వీళ్ళకి సంబంధించింది. ఈ డాష్ బోర్డ్ సంబంధించిన ఎర్రర్. అది సాఫ్ట్వేర్ ఇష్యూ. అది వేరే ఇష్యూ. ఓకే. మీరు మళ్ళీ వెళ్ళి చూస్తే ఇది మీలోకి వెళ్తే మీకు ఉంటుంది. మీరు క్వాలిటీ గేట్లోకి వెళ్తే మీరు మళ్ళీ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు క్వాలిటీ గేట్ చూసుకుంటే మనదే ఉంటుంది. చూడండి మనదే సెట్ అయ్యి ఉంది. ప్రాజెక్ట్ 9 క్వాలిటీ గేట్. ఓకే. సో రైట్. అయితే ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రియల్ టైంలో మనం ఇలా వాడం. ఇలా మనం ఈ అడ్మిన్ నేమ్ అని పాస్వర్డ్ అని ఇలా వాడం. మనం ఇలా వాడకూడదు కూడా. ఓకే. మనం దాని బదులు మనం టోకెన్ వాడతాం. టోకెన్ వాడతాం. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది తీసేసి ఇక్కడ నేను ప్రెసెంట్ ఏం చేస్తాను అంటే యూజ్ యువర్ పాస్వర్డ్. మీరు వర్క్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అయితే మనం ఇది ఇలా చేయొద్దు. మనం ఎలా చేయాలి? రికమెండెడ్ వే ఏంటి? బట్ recommended way is we have to use tokens instead of credentials as below. రైట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాస్వర్డ్ తీసేయండి. ఓకే. ఇక్కడ అడ్మిన్ ప్లేస్లో మనం టోకెన్ వాడతాం. దీని ప్లేస్లో మనం టోకెన్ వాడతాం. అంతా సేమే, కాకపోతే ఇక్కడ టోకెన్ వాడతాం. టోకెన్ ఎలా తీసుకురావాలి మనం? సో టోకెన్ ఎలా తీయాలంటే మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూడండి రైట్ సైడ్లో ఏ అని ఉంది చూసారా? మన అడ్మిన్ అకౌంట్లో ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేయండి.
ఇక్కడ సెక్యూరిటీ అని ఉంటుంది. సెక్యూరిటీ. Now, if you want to enforce security by not providing credentials of a real SonarQube user, okay, to run your code, scanner invoke web service, you can provide a user token as replacement of user login. Okay, this will increase the security of your installation by not letting your analysis users password going through your network. అంటే ఇదంతా కూడా నెట్వర్క్ త్రూ వెళ్తుంది కాబట్టి మనం అది అవాయిడ్ చేయొచ్చు. సో జనరేట్ టోకెన్స్, ఇక టోకెన్ నేమ్, సో నేను ఏమంటానంటే ప్రాజెక్ట్ 9 టోకెన్ అని పేరు ఇస్తాను, సంథింగ్ ప్రాజెక్ట్ 9 టోకెన్ అని ఇలా ఇస్తాను. ఓకే, తర్వాత టైప్, ఈ టైప్లో ఏం మాట్లాడుతున్నాం, యూజర్ లాగిన్, ఏం వాడుతాం, యూజర్ టోకెన్. యూజర్ టోకెన్ మనం తీసుకుంటాం. టైప్లో మనకి యూజర్ టోకెన్ చూడండి, థర్డ్ వన్ యూజర్ టోకెన్ తీసుకోవాలి. ఓకే, ఎక్స్పైర్స్, ఇది 30 డేస్ మీరు పెంచుకోవచ్చు, 90 డేస్ 1 ఇయర్ మీ ఇష్టం, నో ఎక్స్పైరేషన్, ప్రెసెంట్ 30 డేస్ అలాగే ఉంచేస్తున్నాను. జనరేట్ చూడండి, సేమ్ ఇది న్యూ టోకెన్. ఓకే, మేక్ ష్యూర్ యూ కాపీ ఇట్ నౌ, యూ వోంట్ బి ఏబుల్ టు సీ ఇట్ అగైన్. సేమ్ మన గిటబ్లో టోకెన్ ఎలా చేస్తామో అలాగే సేమ్ టు సేమ్. ఇది మన టోకెన్ చూడండి, ఇక్కడ కింద టోకెన్ జనరేట్, ఇది కాపీ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం ఇది వాడతాం, లాగిన్లో వాడతాం. ఓకే, ఇది మనం చేసి చూద్దాం. ఎల్ఎస్ అప్పుడు ఎక్స్పైర్ అయిందా, సో sudo -i ls cd java vi పామ్లోకి వెళ్దాం, ఇన్సర్ట్ మోడ్, ఈ పాస్వర్డ్ తీసేసేయాలి, డిడి అంటే డిలీట్ చేసేస్తాం. ఓకే, ఎస్కేప్ కమాండ్ మోడ్లోకి వెళ్ళండి, డిడి. ఓకే, ఇక్కడ మనం ఎడిట్ చేయాలి కదా, ఇక్కడ ఎడిట్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళండి, దీన్ని డిలీట్ చేసేసేయండి, రైట్ క్లిక్ ప్రెస్ చేయండి, రైట్ క్లిక్ పేస్ట్ అయిపోతుంది. ఎనీ క్వశ్చన్స్ హియర్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ రైట్, ఎస్కేప్, సేవ్ చేసేయాలి. సో ఇక్కడ కూడా మీరు టోకెన్ వాడాలి, ఈ విధంగా వాడాలి. రైట్, దట్స్ ఆల్ అండి, ఇంకేం లేదు, సింపుల్. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. maven sonar sonar సో ఇష్యూ మన టోకెన్ ఇచ్చినా కూడా అది కనెక్ట్ అవ్వగలుగుతుంది అంటే వర్క్ అయిందనమాట. చూడండి, మన ప్రాజెక్ట్ ఏం వాడుతుంది, ప్రాజెక్ట్ 9 వాడుతుంది. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ 9 వాడుతుంది ప్రొఫైల్. ఎందుకని మీరు అబ్జర్వ్ చేస్తే మనము క్వాలిటీ ప్రొఫైల్స్లో మనము ఈవెన్ దో జావాకి సోనార్ వేరే డిఫాల్ట్గా ఉంది, ఇది లేదు డిఫాల్ట్, ఇదే డిఫాల్ట్గా ఉంది. బట్ స్టిల్ మన ప్రాజెక్ట్లో మన దాన్ని మన సెట్టింగ్స్లో వెళ్ళి చేసాం కాబట్టి, ఇది మన క్వాలిటీ ప్రొఫైల్లో మనది వాడమని చెప్పాము కాబట్టి, దీన్ని వాడమని చెప్పాము కాబట్టి ఇక్కడ అది మన దాన్నే వాడుతుంది, ప్రాజెక్ట్ 9. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? నో సార్. రైట్. సో నేను ఇవాళ ఆపేస్తాను, మనము మళ్ళీ తర్వాత కనెక్ట్ అవుతాం. బట్ బిఫోర్ ఐ లీవ్, ఎనీ డౌట్స్ టుడే ఇన్ టుడే సెషన్? లేదు సార్. రైట్, మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ చేసినా కూడా, ఇది ఎలా అంటే మీరు సోషల్ స్టడీస్ ఉందనుకోండి, సోషల్ స్టడీస్ ఎలా ఉంటుంది, మీరు ఓన్గా అది మీకు గుర్తుంటే మనకి పేజీలుగా ఉంటుంది ఆన్సర్, అది పేజీలో మనం బట్టి కొడితే మనకి రాయలేం. కాబట్టి మ్యాటర్ అర్థమైంది అనుకోండి, మీరు ఓన్ వర్డ్స్ రాస్తారు, అవునా కదా? కాబట్టి దీన్ని మీకు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళు క్వశ్చన్స్ ఎలా వేసినా కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ మేబీ అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు చెప్పాలి. సో అన్ఫార్చునేట్లీ దీన్ని ఆన్సర్ చేయలేకపోతున్నా, బట్ మేమైతే ఇలా చేసేవాళ్ళం అని మీరు మనం ఆయన అడిగిన దానికి మీరు టోకెన్ క్రియేట్ చేస్తారు, లేదా ఎలా ప్రొఫైల్ మారుస్తారు, ఇలా అడిగినప్పుడు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే చాలా సింపుల్గా మీరు చెప్పేయచ్చు, ఓన్ వర్డ్స్లో చెప్పేయచ్చు. రైట్ సార్, మనం సోనార్ క్యూబ్ యూజ్ చేస్తామా, జెన్కిన్స్ యూజ్ చేస్తాం నార్మల్? మీరు ఆలోచించండి, జెన్కిన్స్ సోనార్ క్యూబ్ రెండు ఒకటేనా? కాదు కదా. మనము రేపు నెక్స్ట్ క్లాస్లో జెన్కిన్స్ని మనం ఈ టూల్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం, సోనార్ క్యూబ్ని. మనము జెన్కిన్స్ అనేది ఒక మీడియేటర్ అనమాట, అది మీడియేటర్ టూల్, దానికి వేరే టూల్స్ అన్నీ వచ్చి కనెక్ట్ అవుతాయి. అది ఎట్లా అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు,
పైన స్పేస్ షటిల్ ఉంటుంది, స్పేస్ షటిల్ ఉంటుంది కదా! అవును ఇది సార్. జెంకిన్స్ లైక్ మన స్పేస్ షటిల్ అనమాట. అదొక స్పేస్ షటిల్ లాంటిది జెంకిన్స్. దానికి వేరే రాకెట్స్ వెళ్ళి కనెక్ట్ అవుతాయి. డాక్ అవుతాయి దానికి. అవునా కదా! కనెక్ట్ అవుతాయి. వేరే వేరే కంట్రీ వాళ్ళు వెళ్ళి కనెక్ట్ అవుతారు. అవునా? యెస్ సార్. కనెక్ట్ అయిపోయి దాంట్లోకి ఎంటర్ అయిపోతారు. ఆ స్పేస్ షటిల్‌లోకి ఎంటర్ అవుతారు. అంటే మన ఇప్పుడు సోనార్ క్యూబ్ అనేది ఒక డిఫరెంట్ కంట్రీ రాకెట్ అనుకోండి. అలా ప్రతి టూల్ ఒక రాకెట్ లాంటిది. అది వెళ్ళి స్పేస్ షటిల్‌కి కనెక్ట్ అవుతది. కనెక్ట్ అవ్వాలనుకుంటే వెళ్ళి కనెక్ట్ అవుతది. అలాగే ఈ టూల్‌ని మీరు మన జెంకిన్స్ కనెక్ట్ చేస్తాం. అలా ప్రతి టూల్ కూడా జెంకిన్స్‌కి కనెక్ట్ అవుతది. అలా అయినప్పుడు మనకి ఆటోమేట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొన్ని స్మాల్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు జెంకిన్స్ అవన్నీ వాడదలుచుకోకపోతే డైరెక్ట్‌గానే సోనార్ క్యూబ్ వాడాలనుకుంటే వితౌట్ జెంకిన్స్ వాడుకోవచ్చు. ఇదేమి అట్లా కాదు మీరు జెంకిన్స్ వాడితేనే వాడాలి అలా రూల్ ఏం లేదు. డిపెండ్స్ వాళ్ళ ఇష్టం. అది చిన్న ప్రాజెక్ట్ అనుకోండి ఇది బెటరు. లేదా ఆ కంపెనీలో జావా ప్రాజెక్ట్స్ చాలా టీమ్ వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. సో, అందరికి కలిపి ఒక సోనార్ క్యూబ్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఒక సర్వర్ ఇవాళ సెటప్ చేసినట్టుగానే ఒకటి సెటప్ చేయొచ్చు మనం. సార్ కోడ్ అంతా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో ఉంటది కదా సార్? కోడ్ కాదు. ఓన్లీ సెట్టింగ్స్ మాత్రమే. ఓహ్! సెట్టింగ్స్, సెట్టింగ్స్. ఓకే. డిపెండెన్సీస్ ఇవన్నీ కూడా. కోడ్ మీకు ఇక్కడ హ్మ్. ఉంటుంది చూడండి. మీ కోడ్‌లోకి మీరు కోడ్ చాలా ఎక్స్‌టెన్సివ్‌గా ఉంటది. బట్ నేను ఒక సింపుల్ కోడ్ తీసుకున్నాను. సో, మీరు ఇది కోడ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 9లోకి వెళ్తే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రిపోజిటరీ ఉంది. రిపోజిటరీలోకి వెళ్తే ఇది కోడ్. ఇది సింపుల్ కోడ్. ఇది కాదు మెయిన్‌గా. మీకు ఇంకెక్కడ కంట్రోలర్‌లో ఉంది చూద్దాం. సో, ఇది కోడ్. ఇవి మెథడ్స్ చూడండి. ఇదొక మెథడ్. ఇదొక మెథడ్. ఇదొక మెథడ్. ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. ఈ ప్రైవేట్ వేరియబుల్. ఇది చిన్న ఓకే. శాంపుల్. ఓకే. ఇదో చిన్న జావా ప్రోగ్రామ్. రైట్. సో అలా ఉంటది. కోడ్ పామ్ ఫైల్ ఓన్లీ మీకు ఎలా అంటే పామ్ ఫైల్ ఏంటంటే అది ఈ కోడ్ ప్రాపర్‌గా రన్ అవ్వాలి అంటే ఈ కోడ్ జావా కోడ్ రన్ అవ్వాలి అంటే ఏమేం ఫైల్స్ ఏమేమి సాఫ్ట్‌వేర్స్ అవసరం. చూడండి ఇది కూడా ఇవన్నీ కూడా ఎంటిటీ చిన్న చిన్న మెథడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అంటాం దీన్ని. సో, అయితే ఇవన్నీ ప్రాపర్‌గా ఇది బిల్డ్ అవ్వాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ ప్లగిన్స్. కొన్ని సాఫ్ట్‌వేర్స్ మీద డిపెండ్ అవుతది. అవి ఏం సాఫ్ట్‌వేర్స్ అనేది పామ్ ఫైల్‌లో చెప్తారు వాళ్ళు. డెవలపర్సే చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళే ఎంటర్ చేస్తారు. మనం కాదు. వాళ్ళ ప్రాజెక్ట్‌కి ఏం అవసరం వాళ్ళే చెప్తారు. ఇది మనం చేయం. ఓకేనా? ఓకే సార్. రైట్. సో, మనము తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి? రేపు న్యూ ఇయర్ అండి. సో, ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి మనం మళ్ళీ? హ్మ్. ఆ స్క్రీన్ చూడండి. డేట్ రేపు 1 అంటే థర్స్‌డే. నాకు థర్స్‌డే రోజు మార్నింగ్, ఈవినింగ్ 2 కనెక్ట్ అవుతారా? 2 టైమ్స్? ఆ! ఆ! మీరు మార్నింగ్ కనెక్ట్ అయ్యారనుకోండి. మార్నింగ్ నేను జెంకిన్స్ విత్ సోనార్ క్యూబ్ చెప్తాను. ఒక సెషన్. అది మాక్సిమం 40 మినిట్స్‌లో అయిపోతుంది. తర్వాత ఈవినింగ్ సెషన్‌లో జేఫ్రాగ్ కంప్లీట్ చేసేద్దాం. ఏం క్లాస్ సార్ ఈవినింగ్? థర్స్‌డే రోజు నా స్క్రీన్ కనబడుతుంది కదా! యెస్ సార్. యెస్ సార్. అంటే మార్నింగ్ థర్స్‌డేలో జెంకిన్స్ క్యూబ్ ఈవినింగ్ జేఫ్రాగ్. ఓకే. ఓకే సార్. ఓకేనా? అది మార్నింగ్ క్లాస్ అయిన తర్వాత మీరు చెప్పండి. ఈవినింగ్ మీరు అటెండ్ అవుతారా లేదా? మీరు ఎగ్జాస్ట్ అవుతే నేను చెప్పను. మీరు డైజెస్ట్ చేసుకోగలిగితేనే చెప్తాను. అట్లనమాట. వింటాం సార్. వింటాం. మీరు ఎట్లా అంటే అట్లా. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ వెరీ ఫ్లెక్సిబుల్. దానికి వరీ అవ్వద్దు. సో, మనము రేపు లీవ్ తీసుకుందాం వెడ్నెస్‌డే. యెస్ సార్. థర్స్‌డే రోజు సేమ్ యూఆర్ఎల్ వాడండి. మనం కనెక్ట్ అవుదాం ఆ రోజు. సేమ్ మార్నింగ్ 10 AM. ఓకే సార్. ఓకే. మీకు ఒకవేళ 10 AM కుదరట్లేదు, నైట్ టైర్డ్ అయిపోయారంటే నాకు వెడ్నెస్‌డే రోజు నాకు మెసేజ్ పెట్టండి. ఆ రోజు మార్నింగ్ స్కిప్ చేసేద్దాం. ఈవినింగే కనెక్ట్ అవుదాం. మీరు ఎట్లా అంటే అట్లా. ఆ! ఓకే సార్. డోంట్ హెసిటేట్. ఓకే. రైట్. థాంక్ యూ సార్. థాంక్స్ అండి. టేక్ కేర్. హావ్ ఎ గుడ్ డే. బాయ్.